ఒకటి ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టెన్సీ కురి మండలంలోని ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. ఈరోజు సంబంధించిన 38 గ్రామ పంచాయతీ సంబంధించింది టోటల్గా అక్కడ కురి మండలం సంబంధించిన సర్పంచ్ల యొక్క రివ్యూ మీటింగ్ని అయితే డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ప్రభుత్వ స్పీకర్ గారు ఈరోజు అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి రివ్యూ మీటింగ్లో గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో ఆ యొక్క సమస్యలను తెలుసుకోవాలన్న ఒక విషయాన్ని అయితే అక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే మొత్తంగా అయితే ఈ యొక్క సర్పంచ్ల రివ్యూ మీటింగ్లో దాదాపుగా 38 సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్లు అయితే అక్కడికి వచ్చారు. అయితే వారి యొక్క సమస్యలు అయితే చెప్పుకునడం కూడా జరిగింది. అక్కడ మొత్తంగా అయితే మహబూబాబాద్ సంబంధించిన కురి మండలంలో పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ లెవెల్లో కొన్ని పనులు దాదాపుగా 100లో 80% పనులు పూర్తి స్థాయిలో అక్కడ జరగలేదు. కొంత నిధులు లోపం కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు అధికారుల నిర్లక్ష్యం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుందని కూడా సంబంధించిన అక్కడ సర్పంచ్లు మాట్లాడుతున్న పరిస్థితి. సుమారు 2 ఏళ్ళ సంబంధించిన పంచాయతీకి సంబంధించిన కార్యదర్శులు కావచ్చు, సంబంధించిన వాళ్ళు అధికారికంగా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ పూర్తిగా సంబంధించిన అక్కడ అధికారులకు సంబంధించిన అప్పుడు ఎప్పుడంటే సెక్రటరీ ఏరియాకి సంబంధించిన సమయంలో అక్కడ 2 ఏళ్ల పరిపాలన సెక్రటరీ ఇది గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చేశారు. అప్పుడు సంబంధించి దాదాపుగా సెక్రటరీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు 2 లక్షల నుంచి 6 లక్షల వరకు అప్పుడు గ్రామ పంచాయతీ నిధులను అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ సంబంధించిన గ్రామ పంచాయతీకి వాళ్ళు పెట్టారని చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఈ మధ్య కాలంలో సర్పంచులు గెలిచిన 8 నెలల తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు దాదాపుగా ఒక గ్రామ పంచాయతీకి 8 నుంచి 12 లక్షలు, 12 లక్షల నుంచి 16 లక్షలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి, మరియు దాంతో పాటుగా సంబంధించిన కొంతమంది మేజర్ గ్రామ పంచాయతీలో 20 లక్షలు కూడా వచ్చిన పరిస్థితి. అయితే మొత్తంగా అయితే కురి మండలంలో సమస్యల వలయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. సంబంధించిన అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది సంబంధించిన కురి మండలం సంబంధించిన ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ మీటింగ్లో మాట్లాడిన పరిస్థితి. డోర్నకల్ ఎమ్మెల్యే సంబంధించిన రామచంద్ర నాయక్ రివ్యూ మీటింగ్లో అయితే పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు ప్రశ్నకు అడగడంతో అక్కడ సరైన సమాధానం కూడా అక్కడ సంబంధించిన అధికారులు చెప్పకపోవడం. అయితే మొత్తంగా అయితే కురి మండలంలో అయితే పూర్తిగా 38 గ్రామ పంచాయతీలకు సంబంధించింది పూర్తి స్థాయిలో అధికారులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా దాదాపుగా సంబంధించింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీలోకి వచ్చాయని కూడా కొన్ని విషయాల్లో మనకు తెలుస్తూ ఉంది. అయితే దాదాపుగా 8 నుంచి 16 నుంచి 25 లక్షల వరకు మేజర్ గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తంగా ఈ కేంద్రం నిధులు గ్రామ పంచాయతీకి రావడం అయితే జరిగింది. కానీ ఈ 8 ఏళ్ల సర్పంచ్ పరిపాలన కాలంలో ఈ విడత అమౌంట్ మొత్తం గత హయాంలో సర్పంచ్లు పనిచేసిన వారికే ఈ అమౌంట్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే ఈ 8 నెలల్లో ఈ 6-8 నెలల కాలంలో సర్పంచ్లు గెలిచిన తర్వాత రూపాయి కూడా సంబంధించిన రాష్ట్రం కావచ్చు, కేంద్రం నుంచి అమౌంట్ రాలేదని కూడా సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సంబంధించిన కురి మండలంలోని రివ్యూ మీటింగ్ లో జరిగిన పరిస్థితి. మొత్తంగా అయితే ఇప్పుడు ఎంపీడీఓ సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో ఎంపీడీఓకి సంబంధించిన అక్కడ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్కి వచ్చేసి ఎంపీఓకి సంబంధించింది అయితే 38 నుంచి 39 గ్రామ పంచాయతీలు కురి మండలంలో ఉన్నాయి. ఈ 38 గ్రామ పంచాయతీకి సంబంధించి పూర్తిగా ఎంపీఓకి సంబంధించి చూస్తే వీళ్ళకు 38 గ్రామ పంచాయతీ ఒకటే సిస్టమ్ అని అక్కడ సంబంధించిన అధికారి చెప్తా ఉన్నాడు. అది కూడా 2018లో అది అప్పటి నుంచి అదే ఒకటే సిస్టమ్ ఉంది, దాన్నే ఉపయోగంలో చూసుకుంటున్నామని కూడా చెప్తున్నాడు. అంటే అధికారులు పనిచేయడానికి పరికరాలు లేదని అధికారులు ఏదో ఒక సాకు చెప్తుందని కూడా అక్కడ చెప్పుకోవచ్చు. ఆయన నిజం కూడా కావచ్చు. కానీ మొత్తంగా అయితే
38 గ్రామ పంచాయతీలకు ఒకటే సిస్టమ్ మీద వర్క్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు గ్రామ పంచాయతీలో వీధి లైట్లకు సంబంధించింది చూస్తే పూర్తి స్థాయిలో అక్కడ వెనకబడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏ గారు కావచ్చు, డి కావచ్చు వీళ్ళు సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో ఫోన్లు చేసిన అంటే గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచులు వాళ్ళు ఫోన్లు చేసినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకరించకపోవడము అది ప్రధాన అంశంగా కూడా చెప్తా ఉన్నారు. తరచుగా 3 నుంచి 4 సార్లు ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇది ప్రధాన అంశంగా అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ప్రత్యేకంగా కొన్ని బైట్స్ అక్కడ సంబంధించిన విజువల్స్ వీడియోలు కూడా అక్కడ మనం తీసినాము. దానికి సైడ్లో కూడా మనం చూపిస్తూ ఉంటాం. తర్వాత విజువల్లో పూర్తి స్థాయిలో చాలా బాధాకరమైన విషయాలను వెలువడించిన పరిస్థితి అయితే ఉంది. కనీసం వీధి దీపాలని అక్కడ వెలిగించాలన్నా కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాలు కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా అయితే కరెంట్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యంలో ఉందని కూడా సంబంధించిన 38 గ్రామ పంచాయతీలు కురి మండలం సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మహబూబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ కురి మండలం కింద ఉన్న 38 గ్రామ పంచాయతీల పరిస్థితి ఇదే రకంగా ఉందని కూడా అక్కడ సంబంధించిన సర్పంచులు కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఆ కరెంట్ వ్యవస్థ పూర్తిగా డీలా పడ్డదని కూడా అక్కడ సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు శిశు సంక్షేమ శాఖకు సంబంధించినవి చూస్తే అంగన్వాడీ కేంద్రాలు అక్కడ కొన్ని సమస్యలు ఉందని కూడా కొన్ని విషయాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. దాన్ని కూడా పరిష్కరించే దిశకు తీసుకెళ్తామని సిడిపిఓ అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే మొత్తంగా అయితే కొన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు అక్కడ రావడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన అధికారుల నిర్లక్ష్యం అయితే పూర్తి స్థాయిలో కనిపించిందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు అక్కడ సంబంధించిన అధికారులు కొంతమంది వచ్చినా కూడా సరియైన సమాధానం అంటే ఎమ్మెల్యే గారు అడుగుతున్న విషయాల మీద సరియైన సమాధానాలు కూడా చెప్పుకోలేకపోయారు. ఎందుకు కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. కొన్ని విషయాలు వీళ్ళ మీద వాళ్ళ మీద ఇలాంటి మాట్లాడడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అభివృద్ధిని నోచుకోలేని పరిస్థితిలో కురి మండలం గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు 17 సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. అక్కడ సర్పంచులు గెలిచి ఉన్నారు. అంటే మరి ఈ 17 మంది సర్పంచులకు కూడా అక్కడ సరి అయిన నిధులు ఇవ్వలేదని కూడా అక్కడ కొన్ని రేజింగ్ వాయిస్ కూడా అక్కడ మనం వినడం జరిగింది. ఆ బయటలో మీరు ఈ ఈజువల్లో కూడా సైడ్కి మీకు చూపించడం కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ మాట్లాడడంలో అక్కడ చూసిన తర్వాత దాదాపు 4.5 గంటలు సుదీర్ఘంగా అక్కడ చర్చ జరిగింది. ఆ చర్చలో సుదీర్ఘంగా అక్కడ పాల్గొన్న తర్వాత కొన్ని అంశాలు తీసుకొని మనం ఇక్కడ ఈ విషయాన్ని ఈ వీడియో రూపంలో మాట్లాడడం జరిగింది. మొత్తంగా అయితే సమస్యల వలయంలో కురి మండలం సంబంధించిన 38 గ్రామ పంచాయతీలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. టీఎన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ కురి మండలం నుంచి. డిపార్ట్మెంట్ నోటీసులో ఏ గారు కొత్తగా వచ్చినాడా మళ్ళీ తీసుకెళ్ళండి. సో భగీరథ అయితేనే వాళ్ళ భగీరథ ట్యాంక్ వాళ్ళు చూస్తారు. చూడండి ఈ రోజు రేపు చూసి వాళ్ళు నోట్ చేసుకోండి. అయ్యగారు పెద్ద ఒకటి, వాళ్ళు ఒకటి, పెద్ద తండ ఒకటి, సాగులు ఎక్కడ ఉంటే డిఫరెంట్ వెళ్ళిపోండి. ఎక్కడెక్కడ లేదు మీరు పేపర్ అంతా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఆ పంజాబ్ తండా కూడా మీరు విజిట్ చేయండి. అవగాహన చెప్పిన దగ్గర మీరు విజిట్ చేయకపోతే మీరు ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో
ఆల్టర్నేట్ సోర్సెస్ సంబంధించి సర్పంచ్ గారు ఆల్టర్నేట్స్ భగీరథ సోర్స్ వరకు లేదంటే బావుల నుంచి వచ్చే పైప్ లైన్ కానీ అది మండల పరిషత్. నమస్కారం సార్. కాయపట్నం లీకేజ్ ఉంది సార్. డైరెక్ట్ మేము జీపీ ఫండ్ నుంచి కొన్ని మా సొంతంగా వెళ్ళి చేయించాం సార్. అయినా కానీ మళ్ళీ లీకేజ్ అయింది. మళ్ళీ ఇంకోటి నేరేడ గ్రామంలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయి సార్, కొత్తగా కట్టింది. దానికి అసలు మళ్ళా కనెక్షన్ అంటూ ఏది లేదు, భగీరథ లేదు, నార్మల్గా లేదు సార్. డబుల్ బెడ్ నల్ల ఇవ్వాల్సిందే, ఫ్యాన్ ఇవ్వాల్సిందే. ఓకే సార్, దానికి మన డిపార్ట్మెంట్ తరఫున ఏ ఫండ్ లేదు సార్. వాళ్ళు సిబి నుంచి చేసుకోవాల్సి ఉంది సార్. జీపీ నుంచి లైన్ తీసుకోవాలి. చూడండి, ఒక మధ్య ట్యాంక్ లీకేజ్ పరిస్థితి ఏంటంటే ట్యాంక్ కాదు, పైప్ లైన్. ట్యాంక్ అన్నారు సార్. ట్యాంక్ లీక్ ఇంకోటి పైప్ లైన్ అని చేయించినాం సార్, 2 సార్లు చేయించినాం నేరేడ గ్రామంలో అండ్ పై సైడ్. అది మళ్ళీ లీకేజ్ అవుతుంది సార్. దానికి సిమెంట్ పైపులు మేము ఇక్కడ చేసిన పైపుతో చేస్తే అది అవుతుంది, మళ్ళీ చేయించినాం. ఇప్పటికి 2 సార్లు అయితే చూడండి. ఆదేశానుసారంగా గ్రామ పంచాయతీలో ఎవరికైతే నల్లా లేదో, ఎక్కడైతే నీళ్లు పైప్ లైన్ లేదో దాని సంబంధించిన ఎక్స్టెన్షన్ వాళ్ళకి సంబంధించిన నల్లాలు గ్రామ పంచాయతీ బోర్డు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు సార్. అందరూ సెక్రటరీ కూడా వెయిట్ చేశాము. వాళ్ళకు ఎక్కడైతే ఇంటికి నల్లా కనెక్షన్ ఉందో, ఎక్కడైతే లైన్ ఉందో సర్పంచ్ గారు కూడా నేను చెప్పడం జరిగింది సార్. మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ గురించి చెప్పాలి. ఇప్పుడు సాయంత్రం కూడా కరెంట్ మెయిన్ సార్. దోమలు కుట్టే వల్ల అన్నింటిలో కరెంటే మెయిన్ కాబట్టి మాకు కొత్త పూలు కూడా అవసరం లేదు, కొత్త వైర్ అవసరం లేదు. మా బాధలు మొత్తం కనీసం ఉన్న వైర్ సర్కారు చేయండి సార్. ఆయన చాలా చెప్పండి కాబట్టి కొంచెం ఆవేశం చెప్పండి అనిపిస్తుంది. ఆయన బాధ చెప్తాను. మీ వల్ల కాలేదంలో ఏదో వర్గాలు కాలేదు మాకు చెప్పండి. ఫస్ట్ మీరనే స్టార్ట్ చేస్తాము. పాత సర్పంచులు పనిచేసి వాళ్ళ ఆగమని వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు, ఇంకేదో కార్యక్రమాలు ఏదో తీసుకున్నారు, క్రీడా ప్రాంగణం అని వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళకి పేమెంట్ చేయకుండా వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు కొంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సెక్రటరీలు జాగ్రత్తగా ఉన్న ఫండ్ని జాగ్రత్తగా మరి మిస్యూజ్ కాకుండా జాగ్రత్తగా వాడండి. రాసుకున్నారే కానీ ఇప్పుడు ఆమె హెల్తే బాగాలేదు, ఇప్పుడు అడిషనల్ ఒక స్టాఫ్ ఇవ్వండి. ఇంకా చాలా మంది చెప్పట్లే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా మాకు కాల్ చేసామని. కరెంట్ బాగుంటే ప్రతి ఊళ్ళో ఉన్నాయండి. ఒక నిమిషం మాట్లాడండి. ఫస్ట్ ఇప్పుడు ఒకటండి ఈ గారు సమ్మర్ మొత్తం 99 days లో మీరు ప్రతి విలేజ్ గా మీ లైన్ మ్యాన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి అని చెప్పిన. ఇప్పుడు అడిషనల్ పోల్స్ లావు షార్ట్ ఫాల్ ఉందని చెప్తున్నారు. హోల్సేల్ లేకుండా మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. అడిషనల్ ఫండ్స్ స్కీమ్ కింద చేసినారు సార్. విలేజ్ కింద అవుతున్నాయి సార్. అడిషనల్ శాంక్షన్ కూడా ఇచ్చారు. జిల్లా కూడా 12 గ్రామ పంచాయతీ అయితే మొత్తం 38 గ్రామ పంచాయతీ 12 అయితే ఇచ్చారు సార్. లిస్ట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు కావాలి? 2 సంవత్సరాలు పెట్టారు. యాక్చువల్గా అట్రాక్షన్ మీకు చేస్తున్నారు సార్. మనం ఎంత కావాలనేది
ఇచ్చాం. మా పురి మండలానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోచింగ్ అది రావాల్సిన చేస్తున్నారు సార్. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. మళ్ళీ అడిషనల్ శాంక్షన్ వాళ్ళు విలేజెస్ ఉంది 5-6 కోట్లు అవసరం పడుతున్నాయి. అవసరం లేదు సార్, కొనే అవసరం లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏంటంటే హౌస్ అంటే వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మనకి లైన్లు దూరంగా ఉంటే అది మన డిపార్ట్మెంట్ నుంచి మేమే ఒక మీటర్ కాస్ట్ కట్టే సరిపోతుంది. మీరు రాకముందు సర్పంచులు అందరికీ సేమ్ ప్రాబ్లం. లో లైన్ వైర్లు పడవలేమో జంగిల్ పెరిగి చెట్టు పెరిగి అన్ని కొనుక్కుంటున్నాయట. నెక్స్ట్ పోల్స్ కొన్ని వంగిపోయి కొన్ని ఏమో ఐరన్ పోల్స్ తుప్పుబట్టి ఇవన్నీ పోల్స్ దాదాపు నాకు తెలిసి ఒక 2000 పోల్స్ గురి ఉండడానికి కావాలి. సార్ ఇప్పుడు ఈ లూజ్ లైన్ ఇది ప్రోగ్రామ్ అనేది 1 month నుంచి చేస్తున్నాం సార్. ఇక్కడ కంపెనీలోనే ఎవ్వరు చేయట్లేదు. మన కుర్మి సబ్ డివిజన్లోనే దగ్గర ఒక 250 పోల్స్ లూజ్ లైన్ చేయడం అయింది. 250 పోల్స్ మనకి లీన్ ఉన్న పోలు సరి చేయడం అయింది. తర్వాత దానికి సంబంధించి వైర్లు కొట్టుకుంటున్నాయి అంటే ఒక 1000 స్పేసర్లు ఈ రోజే డ్రా చేసి అందరికి కూడా డోర్నకల్ సబ్ డివిజన్ మొత్తం సప్లై చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. లూజ్ లైన్ ప్రోగ్రామ్ ఎక్కడ లూజ్ లైన్ ఉన్నాయంటే దయచేసి సర్పంచ్ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. మీ విలేజ్ లో ఇప్పుడు డే బై అంటే ఒక రోజు ఒక ప్రోగ్రామ్ అట్లా తీసుకుంటున్నాము. అన్ని విలేజ్ లో సెట్ చేస్తాం. 1 minute నేను చెప్తాను. మీరు ఏమన్నా రాసుకుంటారు దయచేసి వినండి సార్. ఇప్పుడు మేజర్ గా ఏంటంటే పబ్లిక్ మనకి ప్రమాదకరంగా ఉన్నాయి, ఏవైతే మనకు అప్వార్డ్గా ఉన్నాయి ముందు ఆ లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకుని చేస్తున్నాం సార్. ఇంకా అవకాశం ఇప్పిస్తే మేము ఈ ఎంపీఓ గారికి కొంచెం సీసీ ఛార్జెస్ ఈసారి ఒకవేళ వాళ్ళు పెండింగ్ పెట్టినా రేపు క్లియర్ చేయాల్సిన బాధ్యత మాకే సార్. కానీ ఇప్పుడు మేమైతే ముందుకు పోవాలంటే కనీసం జీబీ నీళ్ళ ప్రాబ్లం ఉన్నా మేము మమ్మల్ని పెట్టమంటారు. అక్కడ ఏ రిపేర్ ఉన్నా ఏదైనా ఇతర సరుకులు ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడు మా మీద పడుతుంది. మీ జీబీకి సార్ ఇప్పటి వరకు ఎంత ఫండ్ వచ్చింది సార్? 13 లక్షలు వచ్చింది సార్. నా జీబీకి 13 లక్షలు వచ్చింది ఎక్కడ సార్. మొన్న 3 లక్షలు వచ్చినాయి, 2 వచ్చినాయి, 280. ఆ 13 లక్షలలో పాత సర్పంచ్ ఒక 2 లక్షలు, పాత కొత్త కలిపి 13 లక్షలు వచ్చినాయి. దాంట్లో 13 లక్షల రూపాయలలో 1 రూపీ కూడా నేను తీసుకోలేదు సార్. పాత సర్పంచ్ ఎందుకు ఇస్తున్నారు? 24-25 వాళ్ళకి ఇవ్వాల్సింది. ఈ ఫండ్స్ అనేది 24-25 నోటీస్ ఎంపీ ద్వారా పేమెంట్ ఉన్న వాటికి ఇస్తుంది. అది కూడా డ్రింకింగ్ వాటర్ స్టార్ట్ ఇప్పుడు చాలా గ్రామాల్లో ఫండ్స్ పడగానే ఓటీపీ నెంబర్ అడిగి సెక్రటరీలు అంతా డ్రా చేసుకుని పోయారు. ఇట్లా అంతా నెగ్లిజెన్స్ ఉంటాయి. ఇప్పుడు బల్పాల దాదాపు 15 లక్షలు డ్రా చేసుకుని పోయినట్టు 3 లక్షలు పడతాయి. 15 లక్షలు ఆయన నిజంగా 2 సంవత్సరాలు ఏం తీసుకుంటాడు చెప్పాలి. లైట్లు మామూలుగా పెట్టింది. నేను రిక్వెస్ట్ చేస్తే సర్పంచ్ దేవాలంటే పెట్టాలని అంటే పెడుతున్నారు. వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు ఎక్కడో బిల్లు క్రియేట్ చేసి తీసుకెళ్తే మీరేం చేస్తున్నారు? ఎంపీ క్రియేట్ చేసి అన్ని క్రియేట్ చేసి కానీ ఇప్పుడు ఈ సర్పంచ్ అందరూ 8 నెలల్లో ఎంత అయింది? 2-3 lakhs పెట్టుకుంటారు. ఏం పడిపోయింది మొదలైపోతుందా వీటి బిల్లు ఇంటికి వస్తున్నాయి సార్. ఇక్కడికి దానికి ఏమొస్తుంది? అప్పుడు నో అని కొట్టే వాళ్ళకేమో ఎడిట్ ఆప్షన్ రావాలి. కేసరి కొట్టిన వాళ్ళకు యాడ్ చేయడానికి చేయడానికి నో అనే ఆప్షన్ కొట్టిన వాళ్ళకి రావాలి. అది మళ్ళీ రావాలి మళ్ళీ ప్రజాపాలన కొంతమంది ఎస్ కొట్టిన వాళ్ళకు
మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అప్పుడు లోన్ రాసిన వాళ్ళకి మాత్రం మళ్ళీ యాప్ ప్రజాపాలన యాప్లో మళ్ళీ కరెంట్ కోసం స్పెషల్ ఆప్షన్ ఇస్తేనే మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఆప్షన్ జరుగుతారు. ఏదన్నా విలేజ్ వైజ్గా చాలా సమస్యలు ఉన్నాయి ఏ గారు. రెండవది మీరు ఎక్కడ పెండింగ్ పెట్టుకోకపోతే ఒకేసారి మళ్ళీ పేరుకుపోయి మీకు చాలా ఇబ్బంది సార్ ఏ గారికి ఒకసారి అందరూ ఎప్పుడైనా ఏ గారికి ఫోన్ చేస్తారు. ప్రజా అధికారి అయినా ఫోన్ చేసి గారు సార్ ఫోన్ చేసి సార్ సార్ ఒక 2 సంవత్సరాలు నిజం సార్ ఇది నుంచి కాల్స్ వస్తుంది మేడం ఫోన్ చేస్తే ఇంటి నుంచి ఫోన్ చేస్తే ఏం చేస్తాం? ఇంటి మీద నుంచి ఫోన్ పంపుతుంది సార్ పెట్టేయండి ఇంటి నుంచి ఫోన్స్ ఉన్న వాటికి లైన్ చేంజ్ చేసుకోవాలి. ఆ లైన్ చేంజ్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. ఎస్టిమేషన్ మామూలు అమౌంట్ చిన్న అమౌంట్ అయితే సార్ మెయిన్ రోడ్ పై నుంచి ఇంతకుముందు కాంట్రాక్ట్ వాళ్ళు ఇది చేశారు సార్. డ్రైనేజ్ కాలువలు పెద్దవి అన్ని పోల్స్ ఒరిగినాయి. మేడం గారు ఫోన్ చేస్తే ఉంటుంది పూర్తిగా బ్రేక్ అయితేనే వేస్తాం, లేదంటే దాన్ని రిమూవ్ చేయడానికి మాకు లేదు అని చెప్పేసి అసలు చాలా ప్రాబ్లం పెడుతున్నారు. ఫోన్లు కూడా ఇచ్చారు. లేదంటే ఆ కాంట్రాక్ట్ ఎవరు మరిపడ బంగ్లాకి ఫోన్ చేసి చెప్పి మాట్లాడమంటుంది. మానిటర్ చేసుకోవాలి కదా. వాళ్ళతోనే మరి కలెక్షన్స్ కి సార్ ఈ ఫోటోస్ అని మేడం పంపిస్తే మేడం ఫోటో కూడా చూడదు సార్. మళ్ళీ వాట్సాప్ నెంబర్ చెప్పండి. ఎక్కడ మేడం ఒకటేనే అసలు ఎంత కష్టంగా ఆ రోజు మీరు వస్తున్నారంటే ఒక్క పోల్ కష్టం మార్పించిన సార్. ఇంకా 3-4 పోల్స్ ఉన్నాయి రావడానికి రావట్లేదు. అవి మెయిన్ రోడ్కి ఒరుగుతున్నాయి. సపోర్ట్గా మేము కట్టేసి చూస్తున్నాం వాటిని. లైన్ మ్యాన్ చెప్తేనేమో ఏ మేడకి మాట్లాడమంటారు. లైన్ ఇంటర్ పై నుంచి పోయే లైన్ అయితే మాత్రం అదే చెప్తున్నా. ఇళ్ల పై నుంచి పోయే వాడికి అదే చెప్తున్నా. ఇళ్ల పై నుంచి లైన్ ఏదైతే పోతుందో దానికి స్టేట్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఫండ్ అలొకేషన్ అనేది చేయాలి. లేదంటే జీపీ నుంచి మనమన్నా కట్టుకోవాలి. మనమన్నా దానికి అయ్యే ఖర్చు కట్టుకుంటేనే వాళ్ళు కలెక్షన్ చేయగలుగుతారు. వంగిపోయిన పోల్స్ కానీ తెగిన పోల్స్ కానీ వాళ్ళు మారుస్తారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ లో లైన్ వల్ల అందరూ ఫోన్ బిజీగా రావచ్చు. ఒకవేళ మీకు ఫోన్ కలవకుండా ఉంటే 1 day కాల్ చేయండి. ఎందుకంటే ఈ సీజన్ టైం కాబట్టి ముందు కాలేజీ నుంచి వాళ్ళ సంబంధం నుంచి మా ఇంటి వాళ్ళ డ్యామ్ ఎక్కినా పైన ఎక్కినా వాళ్ళ చేసేసి విధాలను చేపిస్తున్నాను. 1 crore 1 crore సార్. ఆల్రెడీ అన్ని టెంపుల్ 9 ఫెడరల్ మ్యాపింగ్ సార్. టెంపుల్ టెంపుల్ సార్ నాకు మాట తీరాలి సార్. ప్రజలు మీరు నా తనకి రావాలి సార్. దయచేసి గెలిచినారు కాబట్టి ప్రచారం కాలేకపోయినా సార్ తనకి సార్ అంటే సార్ రండి సార్ చూడండి సార్. జీపీ లేదు సార్ మాకు. అది చెప్పు టెంపుల్ కాస్ట్ ఎంత? టెంపుల్ కాస్ట్ మొత్తం పిల్లలు కాబట్టి రూపాయలు ఇస్తున్నాం కదా సార్. రీసెంట్ మాత్రం నాకు ఐడియా వస్తే నేను వీళ్ళకి కూడా సలహా ఇస్తాను. అదే సార్ టెంపుల్ సార్. ఓటర్ సార్ ఎంత ఎస్టిమేషన్ ఎంత? ఎస్టిమేషన్ వచ్చేసి ఇక 60 lakhs దాకా అవుతుంది సార్. మొత్తం దానికి వాడు నేను
1 crore కావచ్చు 2 crores కావచ్చు ఎనీథింగ్ ఎంత కావచ్చు నేను మొత్తం కట్టిస్తా పైసలు అని చెప్పేశాను ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను అదేదో కందికొండలో కట్టిస్తే అందరూ మొత్తం కందికొండ పెట్టలేదు సార్ అందుకు నాకు చెప్పాను కదా లాస్ట్ 1 వీక్ బిఫోర్ వచ్చేసి ఒక అమ్మాయి చనిపోయింది సార్ డాక్టర్ లేదు సార్ మాకు సైలెంట్ వినండమ్మా. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నాయి కదా సార్ మాకు అమ్మాయి చనిపోతే ఒక అమ్మాయి చనిపోతే డాక్టర్ గాని తీసుకోవడానికి ఏమైనా ఉండేది కదా సార్ మీరు దయచేసి ఫాస్ట్ గా మీ లెవెల్లో ఎట్లా చేయొచ్చు స్టాఫ్ ఎట్లా పెంచుతారు స్టాఫ్ పెంచుకుంటారా లేదంటే ఇంకేదైనా పబ్లిక్ నుంచి ఏమన్నా మీకు హెల్ప్ అవసరం పడుతుందా ఏదో ఒకటి మీరు అలర్ట్ లేకపోతే కష్టం ఇంత 4 రోజులు ఇందులో నువ్వు పెట్టినట్టు కనపడుతుంది నేను నువ్వు పెడితే వీళ్ళకందరికీ వీళ్ళకి తెలియదు కష్టమైతుంది ఇబ్బంది అవుతుంది మీరు అడిషనల్ కోర్సులు ఎవరిని పోయి కోర్సులే కాదు స్టాఫ్ కూడా అడగండి స్టాఫ్ పైన రిక్రూట్మెంట్ అయితే పైన ఇండెంట్ ఇస్తుంది మా మిత్రులు రాస్తారేమో ఇదే డైలాగ్ రాస్తారు వాళ్ళు మంచి రాస్తే చదవరు కాబట్టి ఇది రాస్తారు ఇక మంచి 2 చెడు 2 ఇద్దరు 2 ఉంటారు కదా. అదే కాబట్టి దయచేసి నాకు ఫస్ట్ మీటింగ్ ఇప్పుడే వ్యక్తులు రాయండి సహదేవ్ గారు 30 సంవత్సరాలు సహకరించినాం ఇప్పుడు మాకు సహకరించి మేము ఇప్పుడు ఫస్ట్ మన గవర్నమెంట్ లో అంటే గత గవర్నమెంట్ లో గత సర్పంచ్ 2-3 మీటింగ్లు చేసినాం మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది వాళ్ళు దిగిపోవడం ఎలక్షన్ రావడం మళ్ళీ ఎలక్షన్ రావడం సో ఈ దాదాపు 1 year గ్యాప్ నేను డిప్యూటీ స్పీకర్ అనౌన్స్ అయినప్పటి నుంచి రివ్యూ లేవు కాబట్టి సరే ఏదేమైనా నేను వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ రివ్యూలో బాగానే బట్టి తెలుసుకున్నాను ఎక్కడ ఏ సమస్య పెండింగ్ ఉండదు కలెక్టర్ గారి సమక్షమే ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పాను కాకపోతే మరి ఆ రోజు వీళ్ళు ఉన్నారా లేదా నాకు తెలియదు ఏదేమైనా కరెంట్ మీ డిపార్ట్మెంట్ రాకముందే భగీరథప్పుడు చెప్పింది డ్రింకింగ్ వాటర్ కరెంట్ ఈ 2 లేకపోతే ప్రజలు అసహనానికి గురవుతారు మరి వాళ్ళకు సర్వీస్ ఎక్కడ బ్రేక్ రాకుండా చూడాల్సిన బాధ్యత మనది మిగతా డిపార్ట్మెంట్ కొంచెం ఒకరు అన్నిటిగా నడుస్తుంది కానీ ఇది నిమిషాల్లో అయిపోవాలి కాబట్టి దీనికి ఎట్లా మీరు చదువుకున్న వాళ్ళు అది చాలా గ్రామాల్లో ఈ ప్రాబ్లం ఉందమ్మా ఇది ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు ఓన్లీ విలేజ్ సమస్యలు రాసుకొని సాల్వ్ చేయండి 3rd లైన్ కావాలన్నా లో లైన్స్ వైర్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంకోటి ఆన్ ఆఫ్ సిస్టమ్ అదొకటి ప్రొవిజన్ కావాలంటారు రేకుతాండా నల్లదు రేకుతాండ ఇది కురువిలే రేకుతాడు అడుగుతున్నారా ఇది పక్కనే కావాల్సిన నడుచుకుంటూ రావచ్చు ఇక్కడ ఆఫీస్ మీద ఐగర్ జరుగుతుందా జీపీ పక్కన చూడండి సైలెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తను హెల్పర్ ఉంటుంది కదా ఎవరు చెప్తే వాళ్ళ మాట లైన్ తీసేస్తారు మళ్ళీ పెట్టేస్తాడు మీ దగ్గర కూడా కంప్లీట్ వచ్చింది మీరు కంప్లీట్ ఇచ్చిన తర్వాత మీరు వచ్చి అక్కడ చూసి విజిటింగ్ చేసిన తర్వాత అందరి మీద కేసు రాసేసి పోయింది ఓకే అట్లనే ఉంటుంది ఓకే ఏడీ గారు వచ్చినట్టున్నారు రండి ఏడీ గారు కుర్చీ చేయండి మరి పాపం ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది అవుతుంది ఏ గారికి ఎట్లా పొలం ఏదైతే ఎకరం పొలం ఉందో దాంట్లో వచ్చినట్టు చేసింది సో దాంట్లో ఏదైనా పోసే మూత్రం కావచ్చు గోమూత్రం కావచ్చు పేడ కావచ్చు వాష్ చేస్తే ఆ పొలంలోకి వెళ్ళిపోతుంది సో ఎలాంటి ఎరువులు వాడకుండా ఎలాంటి రసాయన మరి కెమికల్స్ వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా సేంద్రియంగా పండించుకొని తన తినే పెంచి వేసి సోలార్ కరెంట్ చిన్న ముట్టుకుంటే చిన్న షాక్ ఇచ్చేటప్పుడు లేదంటే ఫ్రీ కాస్ట్